జిల్లా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలం చెందగా త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చరమగీతం పాడనున్నట్లుగా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ రోజు కొల్గూరులో ఎంపీటీసీ గిడుగు జ్యోతిస్వామి ఆధ్వర్యంలో జెడ్పీటీసీ డాక్టర్ మల్లేశంతో కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేసిన సందర్భంగా మాట్లాడారు. అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే 2 లక్షల పంట రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, పెన్షన్ల పెంపు, నిరుద్యోగ వృత్తి, ఇండ్ల నిర్మాణం తదితర హామీలు గుర్తించి ప్రజలను మభ్యపెట్టిన కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం కనిపించకుండా పోయినట్లుగా ఎద్దేవా చేశారు. ఇక ముఖ్యంగా గజ్వేల్ అభివృద్ధికి గత ప్రభుత్వం 170 కోట్ల పనులు మంజూరు చేయగా వాటిని వెనక్కి తీసుకోవడం సిగ్గుచేటని నిలదీశారు. ఇక గజ్వేల్ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ బీజేపీలకు గుణపాఠం చెప్పాలని తెలిపారు. అలాగే రాజ్యాంగ వ్యవస్థలను తన చెప్పు చేతల్లోకి తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇతర పార్టీల నేతలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నెల జీతం మారిపోయింది ఎప్పుడో 2000 అయినా కానీ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ అన్ని గ్రామాల్లో కూడా కేసీఆర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి ఇలా ఓటు వేసి గెలిపించాలంటే ఆలోచనతో ప్రజలు ఇవాళ ఈ 4 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి 4 నెలల కాలంలోనే ఇవాళ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మాట వాస్తవమని, తప్పకుండా తిరిగి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిస్తేనే తెలంగాణకు రక్షణగా ఉంటుందనేటువంటి భావన ప్రజల్లో వ్యక్తమవుతా ఉన్నది. గతంలో ఇవాళ కేసీఆర్ గారి కృషి ఫలితంగా వచ్చినటువంటి సాగునీళ్లు కానీ, తాగునీళ్లు కానీ, కరెంటు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇవాళ ఈ 4 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఏ ఒక్కటి కూడా సరైనటువంటి రీతిలో అమలు చేయకపోవడం వల్ల ఇవాళ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ 6 గ్యారంటీలను ఇచ్చి ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయకుండా ఇవాళ పేద ప్రజలకు పొట్టగొట్టే రీతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ పరిపాలన కొనసాగిస్తా ఉన్నది. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ఇవాళ రాబోయేటువంటి ఎంపీ ఎన్నికల్లో ప్రజలు కారు గుర్తు మీద ఓటేసి తప్పకుండా ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యంగా గత 10 సంవత్సరాల కింద కేసీఆర్ గారు రాకపూర్వం ఎట్లుండే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి మార్పేంది, ఈ 4 నెలల్లో ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏందో ఇవాళ ప్రజలకు పూర్తిగా అవగతమైనవి కనుక ఇవాళ ప్రజలే తిరిగి ఇవాళ కేసీఆర్ గారిని యాద్ చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. కేసీఆర్ గారి కాలంలో తాగునీళ్లు మంచిగా వచ్చినాయని, సాగునీళ్లు మంచిగా వచ్చినాయని, ఏ ఒక్క క్షణం కూడా కరెంటు పోకుండా ఇవాళ పంటలు మంచిగా పండినటువంటి భావన ప్రజల్లో ఉన్నది. తప్పకుండా ప్రజల్లో ఇవాళ వ్యవసాయం విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, తాగునీళ్ళ విషయంలో కానీ ఇవాళ ఏర్పడుతున్నటువంటి సమస్యలకన్నిటి కూడా ఇవాళ కేసీఆర్ గారే మళ్ళా పరిష్కారం చూపుతారనేటువంటి భావన ఉన్నది కనుక తప్పకుండా వెంకట్రామరెడ్డి గారిని భారీ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కొంతమంది నాయకులు తమ స్వప్రయోజనం కోసం ఇవాళ పార్టీలు మారినంత మాత్రాన కింద ఉన్నటువంటి క్యాడర్ కానీ ప్రజల్లో కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉన్నది. ఇవాళ ప్రజలు కేసీఆర్ గారి దగ్గర అవుతున్నారు, కానీ కొంతమంది నాయకులు తమ స్వార్థ ప్రయోజనం కోసం పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పటికీ క్యాడర్ కూడా ఇంకా కసిగా పనిచేసేటువంటి ఆలోచనలు ఉన్నారు. తప్పకుండా ఇవాళ ప్రజల ఆశీర్వాదంతో వెంకట్రామరెడ్డి గారిని భారీ మెజార్టీతో మెదక్ పార్లమెంట్ నుంచి గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.